చందమామ కథ మహాబలుడు. పూర్వం ఒక పట్టణానికి ఒక రాజు ఉండేవాడు. ఒకనాడు ఆ రాజు మంత్రులతోటి తక్కిన ఉద్యోగులతోటి నిండుగా కొలువు తీర్చి ఉండగా ద్వారపాలకుడు లోపలికి వచ్చి, ప్రభు, ఎవరు మహాబలుడట, వచ్చి ద్వారం వద్ద ఉన్నాడు, దేవర దర్శనం చేయించమని కోరుతున్నాడు అన్నాడు. అప్పుడు రాజు, ప్రవేశపెట్టు అన్నాడు. ద్వారపాలకుడు చిత్తం అంటూ వెళ్ళిపోయాడు. సభలోని వారి దృష్టి అంతా ఒక్క మాటున ద్వారం వైపుకు మళ్ళింది. విశాలమైన రొమ్ము, ఆజాను బాహువులు, కండలు తిరిగి బలమైన కాళ్ళు గల వస్తాదెవరో సభలో ప్రవేశించబోతున్నాడు అనుకున్నారు. కానీ వాళ్ళంతా తీరా చూస్తిరి కదా, ఎండిపోయిన ములగ కాడకు మళ్ళీ సన్నపాటి పక్కవాడొకడు ద్వారపాలకుని వెనకాలే ప్రవేశించాడు. ప్రవేశించి రాజుగారికి నమస్కారం చేసి, జయీ భవ విజయీ భవ అని కైవారం చేయటం మొదలెట్టాడు. రాజుగారు చెదరించుకొని, ఆగు, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉఫ్ఫుమని ఊదితే ఎగిరిపోయే బక్కవాడవు, నీవు మహాబలుడననే పేరు పెట్టుకున్నావేమిటి అని అన్నారు. అందుకు వాడు వెంటనే, మహాప్రభు, ఆ పేరు నేను పెట్టుకున్నదా? నా శిష్యులంతా నన్ను గూర్చి అలా చెప్పుకోవటం వల్ల ఆ పేరు వాడుకలోకి వచ్చేసింది అన్నాడు. ఏమిటి, నీకు సాయం శిష్యులు కూడా ఉన్నారా అని అన్నారు రాజుగారు. అట్లయితే నా సంగతి తమకేమీ తెలియదన్నమాట. చిత్తగించండి. కైలాస పర్వతాన్ని ఎత్తిన రావణాసురుడు నా శిష్యుడు. ఆ రావణుణ్ణి చంకన పెట్టుకుని 7 సముద్రాలలోనూ ముంచి ఏడిపించిన వాలి నా అభిమాన శిష్యుల్లో ఒకడు. ఆ వాలితో ముష్టి యుద్ధం చేసిన సుగ్రీవుడు, సుగ్రీవుని మంత్రి అయిన హనుమంతుడు, ఆ హనుమంతునికి గురువైన జాంబవంతుడు, వీళ్ళంతా కూడా నా శిష్యులే. ఓహో, అయితే నువ్వు రామాయణ కాలంలోని వాడివన్నమాట అని అడిగాడు రాజు. రామాయణమే కాదండి, భారతకాలం నాటివాణ్ణి కూడా నేను. కాకపోతే జట్టుమల్లులని పేరుబడ్డ జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు, హిడింబాసురుడు, దుర్యోధనుడు, వీళ్ళందరినీ చంపిన భీమన్న, వీళ్ళందరికీ నా వద్ద తర్ఫీజు పొందే భాగ్యం ఎలా అబ్బిందనుకున్నారు? ఆహా, మరి వీళ్ళంతా చనిపోయి చాలా కాలమైంది కదా, నువ్వు ఒక్కడవో ఇంతకాలం ఎలా బతికావు అని మళ్ళీ రాజుగారు అడిగారు. బ్రతకడానికి ఏముంది ప్రభు, నేను ఆ హనుమంతుడు జాంబవంతుడికి మళ్ళీ చిరంజీవిని. కానీ కడుపు నిండా తిండి లేనప్పుడు బ్రతికి ఏం లాభం? తిండి లేక శుష్కించి బక్కవడినైపోయాను. నన్ను ఎరిగిన వాళ్లే ఆనవాళ్ళు పట్టలేని స్థితిలోకి మారాను కనుక నన్ను ఎరగని తమరు ఉఫ్ఫుమని ఊదితే ఎగిరిపోతావు అని అనటంలో ఆశ్చర్యమేముందండి? సరే, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడిగారు రాజావారు. నన్ను తమ కొలువులో ఉంచుకోండి, కడుపు నిండా తిండి పెట్టండి. తిండి పుష్టితో నా పూర్వపు కండపుష్టి వచ్చి అప్పుడు తమరు ఎంతటి బలమైన పనులు చెయ్యమన్నా చేస్తాను, కొండ మొయ్యమంటే మోస్తాను అన్నాడు మహాబలుడు. రాజుగారికి అదేమిటో చూద్దాం అని అనిపించింది. ఆ పట్టణానికి పక్కనే ఎత్తైన కొండ ఒకటి అడ్డుగా ఉంది. గాలి రాకుండా చేస్తూ చాలా ఇబ్బందిగా ఉంది. వీడికి కొన్నాళ్ళు భోజనం పెట్టి బలం పూనుకున్నాక వీడి చేత ఆ కొండను మోయించుకు వెళ్ళి దూరాన ఎక్కడైనా పారవేయిస్తే దాని పీడ వదిలిపోతుందనుకున్నాడు రాజు. వెంటనే మంత్రితో, మంత్రి, ఇతగాడికి రోజు ఇష్టమైన పదార్థాలతో సుష్టిగా భోజనం పెట్టించు అని ఆజ్ఞాపించి మంత్రి ఏదో మనవి చేయబోతూ ఉంటే వినిపించుకోక ఆనాటికి కొలువు చాలించాడు. మంత్రి మనవి చేయబోయింది ఏమిటంటే, ప్రభు, వీడెవడో తిండి కోసం వచ్చిన మోసగాడు కాకపోతే ఇదేమిటి, వీడేమిటి హనుమంతుడికి జాంబవంతుడికి గురువేమిటి అని. కానీ అతని మాట వింటేగా రాజు. చేసేది లేక మంత్రి కూడా రాజాజ్ఞ ప్రకారం లడ్డూలతోటి, ఫేనీలతోటి, పాయసాలతోటి రోజు ఆ బక్కవానికి భోజనం పెట్టించుతూ వచ్చాడు. ఆ బక్కవాడు మరి కొద్ది రోజుల్లోనే పూటెక్కి బలిశాడు. రాజుగారు ఒక మారు వాణ్ణి రప్పించి, ఏమోయ్, నీకు బలం వచ్చిందా, ఇంకా కొండను మోయగలవా అని అన్నాడు. ఓ, బలం వచ్చింది ప్రభు, తమ దయ వల్ల ఒకటి కాదు 50 కొండలు మొన్న మోసేస్తాను అన్నాడు వాడు. అంత ధైర్యంగా వాడు చెప్తూ ఉంటే మంత్రికి ఆశ్చర్యం వేసింది.
రాజుగారు తమ జ్యోతిష్కుని రప్పించి కొండ మోయటానికి ఒక మంచి ముహూర్తం కూడా పెట్టించారు. మహాబలుడు కొండ మోయబోతున్నాడు అన్న వార్త ఆ పట్టణంలోనే కాక దేశ దేశాలమ్మటా పాకింది. ఇలాంటి గొప్ప వింత చూచి రావటానికి దేశ దేశాల నుంచి జనులు గుంపులు గుంపులుగా వచ్చి ముహూర్తం వేళకు కొండ వద్ద చేరుకున్నారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యక అనుకున్న వేళకి మహాబలుడు కొండ వద్దకు వచ్చి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు, ఈ కొండను మోసుకెళ్ళి ఎక్కడ పడేయమంటారు అని అడిగాడు. రాజుగారు క్షణం ఆలోచించి తీసుకుపోయి ఇక్కడకు 50 మైళ్ళ దూరంలో ఉన్న ఆ సముద్రంలో పడేసి రాబోయ్ అని అన్నారు. మహాబలుడు అలాగే అంటూ పై మీదనున్న తువ్వాలు చుట్టు కుదురు కింద చుట్టి నెత్తి మీద పెట్టుకొని చూడటానికి వచ్చిన లక్షలాది జనానికి ఎదురుగా కొండ పక్కన గొంతు కూర్చొని వాళ్లతో, అయ్యలారా, మీరంతా కాస్త సాయం పట్టి ఈ కొండను నా నెత్తి మీదకు ఎత్తండి. ప్రభువులు ఆజ్ఞాపించిన ప్రకారం దీన్ని మోసుకుపోయి ఆ సముద్రంలో పడేసి చెక్కా వస్తాను అన్నాడు. ఈ మాటలు వినటంతోనే వాళ్ళంతా ఒకళ్ళ మొఖాలొకళ్ళు చూసుకున్నారు. రాజుగారు కనిపెట్టుకున్నారు. త్వరగా రండి, ఆలస్యం చేయకండి అని హెచ్చరించాడు కూడా మహాబలుడు. కొండను ఎవరు సాయం పట్టగలరు అని అన్నారు వాళ్ళంతా. ఇంతమంది చేరి కాస్తంత సాయం పట్టలేని కొండను నేనొక్కడిని మోస్తే చూద్దామనే వచ్చారా? వెళ్ళండి వెళ్ళండి అని అన్నాడు మహాబలుడు. రాజుకి ఆ మాట సబబుగా అనిపించి ఎత్తేవాళ్ళు లేకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు పాపం అనుకుంటూ తన నగరకు వెళ్ళిపోయాడు ఆయన. మహాబలుడు చేసిన యుక్తికి మెచ్చుకొని ప్రజలంతా నవ్వుకుంటూ ఎవళ్ళ ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మాటలతో బ్రతికేయడం అంటే ఇదే కాబోలు. అయితే ఇక్కడ మహాబలుడి చావు తెలివితేటల కన్నా కూడా మన రాజుగారి తెలివితేటలు ఏంటో మాత్రం జనాలకు బాగా అర్థమైంది. ఈ కథని ఒక చిన్న సన్నివేశంగా ఒక తెలుగు సినిమాలో, ఒక కొంచెం పాత సినిమాలో బాబు మోహన్ గారు ఇట్లాగే ఒక కొండనెత్తి నేను మోస్తాను అని చెప్పి ఒక సన్నివేశం ఉంది. ఆ సినిమా మీకు గుర్తుందా? మీరు చూసారా? కామెంట్ చేయండి. ఇక ఈ కథ 1950 నవంబర్ నెల చందమామలో వచ్చింది. రచన టి అమ్మానీ గారు, అనంతపురం నుంచి. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే ఒక పెద్ద కథ రాబోతుంది. అది కనీసం 2-3 గంటలు ఉండొచ్చు. ఒకే భాగంగా పెడితే పెద్దదైపోతుంది కదా, అందుకని 2-3 భాగాలుగా పెడదామా లేకపోతే అరగంటగా పెడదామా అని ఆలోచిస్తున్నాను. మీరేమంటారు? ఎక్కువ మంది ఏం చెప్తారో దాన్ని బట్టి పెడదాం. కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.